చూపి బాగుంది సూపర్. Hello my dear lovely YouTube family, welcome back to Bandhan's World. Today is all about గ్రోయింగ్ లిటిల్ ప్లాంట్స్. మా చిన్ని చేతులకి చిట్టి చిట్టి పనులు చెప్పారనమాట క్యూట్గా. అండ్ ఇట్స్ నెససరీ టు మేక్ దెమ్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ జనరేషన్ కిడ్స్కి అసలు మనకి ఆ పండు ఎలా వస్తుంది, ఆ ఫ్రూట్ ఎలా వస్తుంది అంటే డైరెక్ట్గా ఆన్సర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందని చెప్తున్నారు. సో అలా కాకుండా పంట ఉంటుంది, పొలం ఉంటుంది, అక్కడ పండుతాయి అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఐ ఫీల్. సో ఈ చిన్ని ప్రయత్నమే ఈ వీడియోలో ఉంటుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. సో నా మా దగ్గర గోంగూర ఉంది సీడ్స్, అండ్ స్పినాచ్ ఉంది, అండ్ కొరియాండర్. నీకు ఏం కావాలి? స్పినాచా, కొరియాండరా, గోంగూరనా? గోంగూరరా. స్పినాచ్ వద్దా, పాలకూర వద్దా? పాలకూర వేస్తాను. పాలకూర వేద్దాం, మనం వేసి చూద్దాం. ఓకే, ఎలా పెరుగుతాయి. ఓకేనా? ఓకే, గో రువాన్స్, నీ చేతులతో పోయి గో. మెల్లగా స్లోగా ఓపెన్ చేయ. అన్నీ కాదు, ఇది వేస్ట్ చేయకూడదు. గోంగూర సీడ్స్ కాదు అవి, చూయించు. సో ఇవి స్పినాచ్ సీడ్స్ అనమాట, అంటే పాలకూర. చెప్పు. పాలకూర సీడ్స్ మేము ఇక్కడ వేసేనా వేస్తున్నాము. సో మళ్ళీ పెరిగాక చూద్దాం అసలు రిజల్ట్స్ ఎలా వస్తాయో. ఓకే, గుడ్ బాయ్. దాని తర్వాత ఏం చేయాలి? సీడ్స్ వేసాక మిక్సింగ్ కాదు, క్లోజ్ చేయాలి. మట్టి ఆగా చెప్తా. కొన్ని వేద్దాం, ఇంకా కొన్ని వేద్దాం. వేసాము అన్ని సీడ్స్, చాలానే వేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఆగా ఇక్కడ ఒక చిన్న బుల్లి చెట్టు ఉంది, చూసావా? దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇదంతా క్లోజ్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, చేద్దాం. నీలాగానే చిన్నది. ఓకే, బేబీ ట్రీ, చిన్న బేబీ, స్మాల్ బేబీ. ఆగా చెట్టుని మంచిగా ఇట్లా మంచి సీడ్స్ని ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఒక నిమిషం ఆగు, అప్పుడు నిల్వాలి. అవన్నీ ఇవన్నీ డిస్టర్బ్ చేయదు సీడ్. ఇప్పుడు నిల్వై. గుడ్ బాయ్. కొట్లాడొద్దా, చాలా ఎనఫ్ ఎనఫ్. కావాలి కానీ చాలా ఎనఫ్. ఓకే, సో రిజల్ట్స్ ఎలా వస్తాయో మనం తర్వాత చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏం సీడ్స్ వేద్దాం? ఇది కరివేపాకు చెట్టు. కొన్నప్పుడు 200కి కొన్నాము. కొన్నప్పుడు భలే లీవ్స్ ఉండే అనమాట. తర్వాత ఇప్పుడు అన్ని లీవ్స్ అన్ని తీసేసి పెరుగుతుందని చెప్పేసి అన్నీ తీసాను. సో కొత్త ఆకులు వస్తున్నాయి, భలేగా వస్తున్నాయి. దాన్ని ఏమేస్తావు ఇప్పుడు? కొరియాండరా. చూడు చదువు. ఇది స్పినాచ్. నెక్స్ట్ ఏది? కొరియాండర్ అంటే ఏంటి తెలుసా? ఇంకా ఇవే ధనియాలు ఈజ్ నథింగ్ బట్ కొరియాండర్. తీసుకో సీడ్స్ అయ్యి. ఎనఫ్ బేబీ, ఎనఫ్ బేబీస్. ఎస్, గుడ్ గర్ల్. సో ఇలా జరుగుతుంది అన్నమాట ట్రీ ప్లాంటింగ్ మా ఇంట్లో. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో ఆన్. మెయింటైన్ చేయాలి. గుడ్ గర్ల్. దాన్ని ఆగు. దానిపైన మట్టి వేయాలి, దాని తర్వాత వాటర్ వేయాలి. ట్యాప్ 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 ట్యాప్. ఎనఫ్. సీడ్స్ లోపల పోయినాయి కదా, ఇప్పుడు వాటరింగ్. గుడ్ గర్ల్. వాటరింగ్. గుడ్ గర్ల్. ఎనఫ్. ఇంకా చలో కమ్. ఇవన్నీ మనకి ఎసెన్షియల్ ప్లాంట్స్ అనమాట. కరివేపాకు, కర్రీ లీవ్స్, గుడ్ ఫర్ ఐస్ అండ్ ఆల్. అండ్ దెన్ మిర్చి, అండ్ అందులో దీంట్లో కొరియాండర్ వేసాం, దాంట్లో స్పినాచ్. అవునా? గుడ్. తులసి ప్లాంట్కి వాటరింగ్ వేసావా? బర్డ్స్కి వాటర్ పెట్టావా? పెట్టు, తీసుకొచ్చి. ఏమైంది? వావ్, మొన్న సీడ్స్ వేసిన చెట్లు పెరిగాయి చూసావా? అందుకే వాటరింగ్. గ్రోయింగ్ ట్రీస్ ఈజ్ ఇంపార్టెంట్. చూసావా? అందుకే రువన్ చూడు సర్ప్రైజ్. అది లేక్ కాదు, చెట్లు వచ్చినాయి. అదే నీళ్ళు పోయమ్మా. ఎస్, అందుకే చెట్లు పెంచాలి. గుడ్ మేనర్స్, అది గుడ్ హ్యాబిట్. ఓకే, అవును. ఇవి ఎసెన్షియల్ ప్లాంట్స్ అనమాట. కర్రీ లీవ్స్ అండ్ ఇవేంటి కొరియాండర్, ఇంకా మిర్చి. వాటర్, దానికి కూడా వాటర్. చూసావా? అది మడి పడలమ్మా, లేక్ కాదు. లేక్. గుడ్ బాయ్ రా. హ్యాపీయా? చూడు
ఏ నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టు చిన్నవి వచ్చారు. హాన్స్ చిన్న చేతులతో, దానివి చిన్న చేతులతో. మనం ఏమేసాం గుర్తుందా? స్పినాచ్ వేసాం. చూడాలి అది పెరిగాక ఎలా ఉంటుంది. కొరియాండర్ దీంట్లో వేసాం, స్పినాచ్. Hope you all also encourage growing trees and do it. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Don't forget to like and subscribe.